జగన్ గారికి ఈడీ నోటీసులు త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంత సాధ్యం కాని పని ఇది. చంద్రబాబు నాయుడు గారిని జగన్ జైల్లో పెట్టాడు కాబట్టి జగన్ని జైల్లో పెట్టాలి అనే ఆలోచనలతో ఉన్నప్పుడు దాని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా చెప్పారు, ఈ రాష్ట్రం శాంతి భద్రతలకి నిలవు కావాలి, ఇక్కడ అన్నీ చక్కగా ఉండాలి, ఎవరేమన్నా పిచ్చి వేషాలు వేస్తే తాట తీసేస్తా, తీసుకెళ్ళి లోపలేసేస్తా, నేను ఊరుకోను అని ఆయన చెప్పారు. ఆయనే చెప్పారు. అంటే వైసీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదా? ఇతర పార్టీల వాళ్ళు ఆయన ప్రజలు కాదా? గడచిన కాలంలో కొంతమంది శాసనసభ్యులైనా మాజీ వాళ్ళైనా నాయకులైనా వాళ్ళందరి మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ వాహనాల మీద, వస్తువుల మీద జరిగిన భయంకర దాష్టికం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కామ్గా ఉన్నారని ఒక చిన్న డౌట్. ఓహో, వీరు చెప్పిన మాటలు వారి కుటుంబం వరకే అన్నమాట అని అనుకోవాలి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా నువ్వు ప్రజాపాలన చెయ్యాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు చేశాడు కాబట్టి నేను చేస్తా అన్న పాలన జరుగుతోంది ఇక్కడ అక్కడ. ఇది స్వచ్ఛమైన రాజకీయం కాదమ్మా, కక్షపూరితమైన రాజకీయం. కక్షపూరిత రాజకీయ చర్యలు అంటారు వీటిని. వాళ్ళు చేశారు, ఓకే, నువ్వు ప్రజాభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? పేర్లు మార్చి అవే పథకాలు మీరు ఇస్తామని చెప్పి వచ్చి ఇవాళ ఇవ్వకుండా ఉన్నారు. నేను తప్పు పట్టట్లా. ఎందుకు ఫ్రీ బస్సు? మీరు ఫ్రీ బస్సు పెట్టకముందు వాళ్ళు బస్సుల్లో తిరగలేదా? వాళ్ళు ఏమి చేయలేదా? అరే, ఆడవాళ్ళు సంపాదించి ఇల్లు సాకుతున్నారమ్మా, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. అట్లాంటిది ఇవాళ ప్రజలకి ఇవ్వాల్సింది విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా, అంత ఆహారం తినలేని వాడికి ఇవి ఇస్తే చాలు. అవి తప్ప అన్నీ చేస్తున్నాం మనం. కాబట్టి జగన్ యొక్క ప్రభావం ఈ నవంబర్ నుంచి చాలా అద్భుతంగా మొదలవుతుంది. సో జగన్ అరెస్ట్ అనడం, జైలు పంపించడం అన్నం ఇది అసాధ్యమైన ప్రభుత్వం. వాళ్ళకి తెలుసమ్మా, జగన్ యొక్క అరెస్ట్ అనేది రాష్ట్రానికి ఏ ఫలితం ఇస్తుందనే సంగతి వాళ్ళకి తెలుసు. అయినా ఎందుకు ఈ ప్రయత్నాలు? సింపుల్ కక్ష సాధింపు అంతే. ఈ ప్రత్యేకించి ఏముంటాయమ్మా? క్యారవాన్లో నుంచి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చి జైలుకి తీసుకెళ్ళలేదా? రేపు ఇది కూడా అంతే. చెయ్యాలి అనుకుంటే చేయడమే అంతే. కాకపోతే కొంచెం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే జగన్ని అరెస్ట్ చెయ్యడం అంటే అది ఒక తారాస్థాయికి వెళ్ళేటటువంటి ప్రమాద హెచ్చరిక. కూటమికే నష్టం కలిగించే పరిస్థితులు. కూటమిలో ఆల్రెడీ జనసేన వల్ల భారీ నష్టమే జరుగుతోంది, భయంకర నష్టం జరుగుతోంది. ఇక తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడే కాపాడాలి. నేను మీకు ముందే చెప్పా, కూటమిలో జనసేన విరుచుకుపడుతుంది, బయటికి వస్తారు, దుమ్ము దులుపుతారు చెప్పాను. ఇవాళ ఏదైనా జరగకుండా ఉందా? ప్రతిదీ జరిగింది. దీనికి 4 ఇంతలు జరుగుతుంది ఇంకా కూడా రానున్న నవరాత్రుల నుంచి. అవునా? బ్రహ్మాండంగా. కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి అయితే రాదా? కూటమి విచ్ఛిన్నం సంగతి నాకు అనవసరం, కానీ పవన్ కళ్యాణ్ని సీఎం చేసే ప్రయత్నంలో జనసేన పట్టు బిగిస్తుంది, ఖచ్చితంగా పట్టు బిగిస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ సంబంధించిన సామాజిక వర్గం కూడా అదే పనిలో ఉంది, ఇంకో పక్క జనసేన కార్యకర్తలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ మా నాయకుడు ఎందుకు కాకూడదు అనే పట్టుదల ఒకటి ఉంటే, టీడీపీ వారు మమ్మల్ని జనసేన అంటే కాపు సామాజిక వర్గం అన్న విధానంగా మాట్లాడుతున్నారు. జనసేనలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఏవైతే వాళ్ళు ఎదుర్కొన్నారో ఇవాళ వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి మరింత మంది బయటకు వస్తున్నారు. జనసేన నుంచి వెళ్ళిపోయిన పాత నాయకులు కూడా వస్తారు, గ్యారంటీగా వస్తారు, మళ్ళీ వస్తారు. అయితే ఇక్కడ జనసేన వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందా, లేదంటే కూటమికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుందా? అసలు ఎలా ఉండబోతుంది జనసేనకు లాభం జరుగుతుంది.
మిగతా వాళ్ళ సంగతి మనకెందుకు. ఉమ్. జనసేనకు మాత్రం మంచి లాభం జరుగుతుంది. ఓ. ఎందుకంటే కూటమిలో ఉండి సాధించలేని పదవులు, కూటమిలో ఉండి పొందలేని పదవులు, కూటమిలో ఉండి దక్కించుకోలేని గౌరవాలు ఈ విధంగా ఉన్నప్పుడు అసలు కూటమిలో మనం ఎందుకు అనే ఆలోచన వస్తే, మేము బయట ఉంటాం, అవసరమైతే సపోర్ట్ చేస్తాం అని పక్కకెళితే, అలాంటి సమయంలో పూర్తి మెజారిటీ జనసేనకు వస్తే ఆలోచించాలి. కానీ ఈ సంవత్సరంలో అసలు మే 18కే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా లోకేష్ మాత్రం సీఎం అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు మొదలవుతుంది. పంచాక్షరి అంటే పంచాక్షరి కాదు, పంచావతారాలు, 5 రకాల అవతారాలని మనం ఆంధ్రాలో చూస్తాం అందరిలో. ఓ, అయితే ఇక్కడ ఒకే ముహూర్తానికి 2 ఘటనలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా. ఒక పక్క సీఎం పదవి, ఇంకో పక్క కూటమిలో ఇంకా తారస్థాయికి చేరే తారస్థాయి ఖచ్చితంగా పెడతాయి. జనసేన నాయకుల్ని భ్రష్టు పట్టించాలని, జనసేన నాయకులకి అవమానాలు జరగాలని, జనసేన నాయకుల మీద ఒక అవినీతి ముద్ర, ఒక ఇక అనేక రకాల నెగిటివ్ ఇంపాక్ట్స్ తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకపోతే వాళ్ళు తిప్పి కొడతారు, అందులో అనుమానం లేదు. బట్ డెఫినెట్గా ఆ పార్టీకి మాత్రం, జనసేన పార్టీకి మాత్రం కొంత మానసిక ఆవేదనతో కూడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుండబద్దలు కొడతారు. అయితే మేము చెప్పినట్టు విని ముందుకెళ్ళు, లేదా నీ గుడ్ బై అని చెప్పి వైసీపీలోకి వెళ్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. సో వైసీపీ జగన్ పాదయాత్ర ప్రారంభించాలి అని ఒక ప్రణాళిక సో ఉందిగా, ఉంది కదమ్మా. నవంబర్ తర్వాత చూస్తారుగా, ఖచ్చితంగా చూస్తారు. ఆ రిజల్ట్ ఎలా వచ్చింది, ఆ ఈవీఎంల కథ కమామిష్ ఏంటి అన్నీ అప్పుడు బయటకు వస్తాయి. సో ఈ పాదయాత్ర సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తారా, లేదంటే మళ్ళీ ఇలా వీళ్ళు చాలా అడ్డంకులు పెడతారు, చాలా ఇబ్బందులు పెడతారు, పర్మిషన్లు ఇవ్వరు, ఇలా ఎన్నో జరుగుతాయి. కానీ ఈ పాదయాత్ర ఆగదు, ఆగదు, చేసి తీరుతాడు. నిర్ణయిస్తే మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి రాడు. ఏం చేసుకుంటావో చేసుకో అని అంటాడు. కానీ అప్పుడు జరుగుతాయి కొన్ని ఘటనలు, దాంతో అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది, ఏ రకమైన ఫలితం అనేది. యోగం ఉన్నప్పుడు బురద గుంటలో ఉన్న వచ్చి సింహాసనం ఎక్కుతారమ్మా, ఇంతకన్నా ఏం చెప్పను. అయితే ఇక్కడ పాదయాత్రలకి ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు, ఒక కలిసి వచ్చే జైలుకి వెళ్ళినా కూడా సెంటిమెంట్ ఉందమ్మా, ముఖ్యమంత్రి అవుతారు. ఎస్ పాదయాత్ర చేసినా జైలుకి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి అనేది ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతూనే ఉంటుంది ఏపీలో. ఖచ్చితంగా అవుతుంది. సో మరి ఇప్పుడు జగన్ పాదయాత్ర తర్వాత పాజిటివ్ వైబ్స్ అనేవి మళ్ళీ జగన్ వైపు ఉంటాయి. నవంబర్ 9 నుంచి ఉన్నాయి జగన్కి. ఉంటాయా కాదు, నవంబర్ 9 నుంచి ఉన్నాయి. నవంబర్ 9 నుంచే ఉన్నాయి. నవంబర్ 9 నుంచి స్థితిగతులు మారబోతాయా? మొత్తం మారుతాయి. ఒక న్యూ వేవ్ స్టార్ట్ అవుతుంది, అది పక్క, అందులో అనుమానమే లేదు, అనుమానించాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామంది నిజాలు మాట్లాడితే తట్టుకోలేరు. నచ్చిన వాళ్ళు మాత్రం గొప్పగా కామెంట్స్ పెడతారు, నచ్చని వాళ్ళు బండబూతులు పెడతారు. నాకు రెండిటికీ ఆనందం వేస్తుంది, ఎందుకంటే పాపం ఇద్దరు మన వీడియో చూశారుగా, అందుకు ఆనందిస్తా అంతే. లెట్స్ పళ్ళున్న చెట్టుకే కదమ్మా రాళ్ళ దెబ్బలు, నిజం చెప్తేనే కదా మాటలు నిందలు ఇట్లాంటివన్నీ వచ్చేవి. కానీ ఒకళ్ళు ఏదో అనుకుంటారని లేనిది చెప్పి ఉన్నది దాచి ఏమిటమ్మా నేను పొందేది, ఏమొస్తుందమ్మా నాకు అది ఇష్టం లేదు. నా నాన్న ఏం చెప్తాడో నేను అదే చెప్తా, నా నాన్న ఏం తెలియపరుస్తాడో నేను అదే తెలియపరుస్తా, అంతే. అన్నమలై, సో గతంలో తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు కూడా గవర్నర్ అవుతాడేమో ఎప్పుడు మేబీ యా. సో అన్నమలై ఇంకొక కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్నారు, త్వరలోనే పార్టీ కూడా అనౌన్స్ చేయబోతున్నారు అనే వార్తలు మళ్ళీ తమిళనాడులో వినిపిస్తున్నారు. పాసిబిలిటీ ఉందా కొత్త పార్టీ పెట్టడం, మళ్ళీ సస్టైన్ అవ్వడం, ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం, ఇదంతా సినారియో కేంద్ర స్థాయిలో మంచి పదవిలో ఉంటాడమ్మా అన్నమలై, ఇది చెప్పగలను. ప్రస్తుతం ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు అన్నామలైకి. గవర్నర్ అవుతాడా, కేంద్ర స్థాయిలో రాజ్యసభ వచ్చి మంత్రి అవుతాడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఒక మంచి హోదా గుర్తింపు బండి సంజయ్ లాగా సడన్గా అన్నీ అయిపోతాయి. కాకపోతే పార్టీ పెట్టడం, పార్టీని డెవలప్ చేయటం ఇవన్నీ ఇప్పటికిప్పుడు అయిపోవమ్మా. ఇంకా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సో త్వరలో విజయ్ అన్నామలై కలయిక చూస్తారు. అవునా? అయితే ఈ విజయ్ అన్నమలై కలయిక చూస్తాము అని అంటే కొత్త పార్టీ ఇప్పట్లో లేనట్టే. కొత్త పార్టీ పెట్టినా ఎందుకు కలవకూడదు? పవన్ కళ్యాణ్ కలవాలా? చంద్రబాబు నాయుడు కలిశాడుగా. ఇప్పుడు విజయ్ ఏంటంటే ఈజ్ కుల మత వర్గ వైషమ్యాలు లేని ఒక సాధారణ వ్యక్తి. అన్నామలై ఏంటంటే పూర్తి స్థాయి హైందత్వానికి, హిందూతత్వానికి నడుం బిగించిన వ్యక్తి. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు. అవును కదా. ఇక్కడ కేటీఆర్ రేపు పవన్ కళ్యాణ్ కలిసి బీఆర్ఎస్ జనసేన కలిసి ప్రభుత్వం పెట్టదని గ్యారంటీ ఇవ్వగలవా? అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు చెప్పేస్తా కూడా ముందే, అది వేరే విషయం. అన్నామలై అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం విజయ్కి. సచ్ ఏ సిన్సియర్ ఆఫీసర్గా విజయ్కి బాగా అభిమానం. మంచి నటుడు అని విజయ్ అంటే అన్నామలైకి బాగా అభిమానం. కాకపోతే ఏంటంటే సనాతన ధర్మాన్ని చాలా నీచంగా మాట్లాడిన వాళ్ళు డిఎంకే వాళ్ళు కదా. ఆ బాధ బాగా కలచి వేసింది అన్నామలైకి. బట్ ఏదైతే తన వంతుగా కృషి చేశాడో ఆ కృషికి తగ్గ ఫలితం రాలా. ఎలా వస్తుందమ్మా? యోగమే లేదు. అసలు ఎమ్మెల్యే అయ్యే యోగం కాదు, కార్పొరేటర్ కూడా అవడు. అటువంటి టైంలో నేను వెళ్ళి పోటీ చేస్తానంటే ఏమిటి అర్థం? కాబట్టి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రం సముచిత సత్కారాన్ని అందిస్తుంది అన్నామలైకి. రిజైన్ చేసి త్వరలో రిజైన్ యాక్సెప్ట్ చేయడం, దానిపైన రాజాసింగ్ గారు మాట్లాడడం, జరిగిన పరిస్థితి అన్నమలైకి జరగదు. పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకున్నట్టు లేవా దాఖలాలు, ఆధారాలు లేవా? రేపు ఈటెల రాజేంద్ర బీఆర్ఎస్లోకి వెళ్తే ఇలాంటివి తొందరగా ముందుగా డిసైడ్ అవ్వకూడదు. ఇప్పుడు అన్నామలై బయటకు వచ్చినా పార్టీ పెట్టినా, నువ్వు పార్టీ పెట్టినా నో ప్రాబ్లం, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అని మోడీ అమిత్ షా అంటే, నువ్వు హిందూని సపోర్ట్ చేస్తున్నావు, మేము హిందూని సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు పెట్టు, ధీటుగా నిలబడు, నీకు మేము సపోర్ట్ చేస్తాం అని అంటే చేయొచ్చుగా. కాబట్టి రాజకీయంలో ఇది జరుగుతుంది అని అనుకునే లోపల మారిపోతాయి నిర్ణయాలు. ఏది నిజంగా అయ్యేదాకా అన్నీ ఊహాజనితాలే. అయితే అన్నమలై రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉంటుంది? కొంచెం టైం పడుతుంది, ఒక 6 to 8 months. ఓకే. తర్వాత మళ్ళీ తమిళనాడులో కాస్త పేరు మోగుతుంది. ఉందమ్మా, తనకి రాజకీయ జీవితం కూడా ఉంది, వ్యాపార జీవితం కూడా ఉంది, మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా తమిళనాడు హిస్టరీలో ఉంటాడు. సో హిస్టరీ అంటే గుర్తుకొచ్చింది. ఏపీకి సంబంధించిన డిఎస్సి కావచ్చు, మిగతా పథకాల అమలు తీరులో ఫెయిల్యూర్ అనేది బయటపడుతుంది. ఇంకా డిఎస్సి విషయంలో కూడా చాలా విమర్శల పాలయ్యే పరిస్థితి. కొన్ని బయటపడతాయి త్వరలో, జరిగిన తప్పిదాలు కొన్ని బయటపడతాయి. అప్పుడు కొంత రాష్ట్రంలో కొంత అలజడి అవకాశం, ధర్నాలు, రాస్తారోకోలు, మోసపోయినందుకు బాధలు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక పక్క ఆల్రెడీ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ పెట్టిన డిఎస్సి పైన నిరుద్యోగుల యొక్క శంఖారావం చూస్తారు, వాళ్ళ యొక్క ఆవేశం చూస్తారు. ఎందుకంటే మొదటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబులు ఇస్తే ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకు ఉండాలి కదమ్మా. అప్పులో లక్షల 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 కోట్లు తీసుకొచ్చి భూమి మీద పెడుతున్నారు, మనుషుల భవిష్యత్తు మీద పెట్టట్లా. అది పెడితే బాగుంటుంది. సో భూమి ఇచ్చిన వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకోటి అవసరమా? ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ని వాడుకుంటే క్యాపిటల్ రెడీ అయిపోతుంది. ఎందుకు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు? అది ఎప్పటికవుతుంది? మీరుంటారా శాశ్వతంగా 15 ఏళ్ళు ప్రభుత్వంలో? జరగని పని, జరిగే అవకాశం అస్సలు లేదు, దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కొంత మేరకు సగటు మనిషి ఎవడైతే ఉన్నాడో 5,000 4,000 కోసం కక్కుర్తిపడి ఓటేసినందుకు బ్రతికున్నంత కాలం ట్యాక్సుల రూపంలో మళ్ళీ వాడే తిరిగి కట్టాలి గవర్నమెంట్కి.
జరగబోయేది అదే. మరి భూమి ఇచ్చిన వాళ్ళు రైతు- అప్పులు చేస్తారు, ఉమ్. వీళ్ళు వడ్డీలు చెల్లిస్తారు, అంతే. మరి భూమి ఇచ్చిన రైతు పరిస్థితి ఏంటి? ఇప్పటికే పోరాటం రాజధానికి తప్పదు. ఇవ్వం మేము భూములు అని చెప్పేసి వాళ్ళు తీర్మానాలు చేసుకుంటున్నారు, కలెక్టర్ దగ్గరికి విన్నపాలు అందిస్తున్నారు, బలవంతంగా భూమి లాక్కుంటే మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఏంటి? అయినా భూమి ఏం లేదమ్మా, రేపు నవంబర్ తర్వాత చూస్తావుగా రైతుల బలం ఏంటో. ఉమ్. నవంబర్ తర్వాత ఆంధ్రాలో నష్టపోయిన రైతుల బలం ఏంటో, నష్టపోయిన ఇళ్ల పట్టాలు అందుకున్న వాళ్ళ బలం ఏంటో, నష్టపోయినటువంటి అనేక మంది కార్మికుల బలం ఏంటో, ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయిన వాళ్ళ యొక్క బలం ఏంటో ఉమ్. నవంబర్ నుంచి చూస్తారంతా. నేను చెప్పడం ఎందుకు? రైతులు మళ్ళీ ఇంకా భూమి కోల్పోయే పరిస్థితి ఉంటుందా? ఆల్రెడీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకునే క్రమం మొదలైపోయింది. అవును. అది కంటిన్యూ అవుతుంది ఉమ్. ఇంకొక 5-6 నెలలు. ఉమ్. తర్వాత జరగబోయేది ఏంటో అందరూ చూస్తారు. కానీ రైతు మాత్రం బయటపడతాడు, భూమి విషయంలో బయటపడతాడు, భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా బయటపడతాడు.